భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై జీఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షాన ప్రభుత్వ అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మించి సదుపాయాలు కలుగుతాయని సీఎం అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా, సులభంగా చేరుకునేలా త్వరలోనే రహదారులు నిర్మిస్తామన్నారు. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ను విశాఖ నగరానికి అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఒక జీవో ఇచ్చారు. దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుని, ఈరోజు భూమి విలువలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల భూమి, ప్రభుత్వ భూమి ఊరిక ఇష్టం వచ్చినట్లు పందేరమలాగా చేయకుండా, తర్వాత భూమి దొరకదు, తక్కువ కాస్ట్కి ఇవ్వకుండా ఒకసారి వాళ్ళతో నెగోషియేట్ చేసి, మీకు ప్రస్తుతానికి మీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి 200 ఎకరాలు సరిపోతుంది, 500 ఎకరాలు మీరు ప్రభుత్వానికి వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళ చేత ఒప్పించడం జరిగింది. ఈరోజు ఆ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ జీఎంఆర్తో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా